ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జమ్మికుంటలోని కేశవపూర్లో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర పురస్కరించుకుని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు జాతరకు వచ్చే భక్తులకు దర్శనానికి చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ దేవతలకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పాతకాల రమేష్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ బోళ సదానంద తదితరులు పాల్గొన్నారు. వీడియో కూడా తీయలేదు ఒకళ్ళు ఇంటికే ఉంటాయి ఇక జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో కేశపురం గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల విషయంలో మరి మా తమ్ముడు కౌన్సిలర్ పాదకల రమేష్ గారు, మా మున్సిపల్ సిబ్బంది మేము అందరం కూడా విజిట్ చేయడం జరిగింది. వచ్చే నెల 21, 22, 23 తేదీలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరను ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కూడా మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇక్కడ ఎట్లాంటి ఏర్పాటు లేకుంటే మా పాలకవర్గం వచ్చినట్టు నుంచి కూడా చుట్టూ పడారి కూడా పెట్టడం జరిగింది. అక్కడ పబ్లిక్ టాయిలెట్ పెట్టడం జరిగింది, వాటర్ సప్లై చేయడం జరిగింది, ఇక్కడ రోడ్లు కూడా వేయడం జరిగింది. కరెంటు కూడా ఇక్కడికి వైరు కూడా ఇచ్చి కరెంటు కూడా ఇబ్బంది లేక ఉండే విధంగా కూడా చేయడం జరిగింది. దాదాపుగా ఈ విద్యారణ్యం ముందు రోడే కాకుండా ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా కూడా వచ్చే రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో కొన్ని ఇప్పటికు మరి 100 రెట్లు కూడా ఎక్కువ మరి ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. గతంలో ఈ గోడ లేకుండా ఇక్కడ చెత్త చేరంతో ఉండి ఈ గద్దెలన్నీ కూడా ఖరాబ్ అయిన తరుణంలో మా గౌరవ పాలక మండలి అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ ప్రత్యేకంగా దీన్ని నిధులు పెట్టి కూడా బ్రహ్మాండంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కూడా మరి అమ్మవారి జాతరను పెద్ద ఎత్తున, ఎందుకంటే మన ఏరియాలోనే కేశపురం సమ్మక్క సారలమ్మ జాతర పెద్ద పేరున్న మరి జాతర కాబట్టి మరి చుట్టూ మున్సిపాలిటీ కాకుండా 3-4 మండలాల నుంచి వచ్చే ప్రయాణికానికి కూడా ఎట్లాంటి వాటర్ సప్లై కావచ్చు, ఇక్కడ కరెంటు కావచ్చు, ఇక్కడ శానిటేషన్ కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు కూడా జరగకుండా వచ్చే భక్తులకు ఏర్పాటు కూడా బ్రహ్మాండంగా మేము ఉండి చేస్తామని కూడా తెలియడం జరుగుతుంది. అదే కాకుండా ఈ జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గుళ్ళను కూడా మేము పాలకవర్గం వచ్చిన నాటి నుంచి కూడా బ్రహ్మాండంగా కూడా కాపాడడం జరిగింది. పురాతన దేవాలయాలను కూడా పునర్నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది. అందులో ఈ సమ్మక్క సారలమ్మ జాతరను కూడా మరి మన అందరం కూడా ఆ తల్లి ఆశీస్సులు పొంది ఇక్కడ ప్రజానికం అంతా కూడా మంచి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మరి కోరుకుంటూ మరి మీరందరూ కూడా మరి వచ్చే 21 తారీఖు, 22, 23 తారీఖులలో ఇక్కడికి వచ్చి మరి పెద్ద ఎత్తున మీరు ఇక్కడ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.